ల్యాండ్ గ్రాబింగ్ కేసులో టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి భార్య కుమారుడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేత శివానందరెడ్డి కోసం గాలింపు చేపట్టారు. ల్యాండ్ గ్రాబింగ్ కేసులో సీసీఎస్ పోలీసులు నంద్యాలకు వెళ్లగా పోలీసుల రాకను ముందే గమనించిన టీడీపీ నేత శివానందరెడ్డి అక్కడి నుంచి పరారయ్యారు. గత ప్రభుత్వ హయాంలో తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమంగా భూమి రెగ్యులరైజ్ చేసుకున్నట్లుగా శివానందరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ రాజేంద్రనగర్ శివార్లో వేల కోట్ల విలువైన 50 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అక్రమ లేఅవుట్లు వేశారు. ప్రభుత్వ స్థలంలో విజల్లా ఇన్ఫ్రా పేరుతో విల్లాలు అమ్ముకున్నారు. ప్రస్తుతం శివానందరెడ్డి కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, ఏపీ టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి భార్య కుమారుడిని కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరచబోతున్నారు. ప్రధానంగా మాండ్ర శివానందరెడ్డి కోసం ఈరోజు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఇప్పటికే కర్నూలు చేరుకున్న నేపథ్యంలో అక్కడ స్వగ్రామంలో కూడా ఇంట్లో సోదాలు చేసిన అరెస్ట్ చేసే ప్రయత్నం చేయగా అతడు పోలీసులకు కళ్ళగప్పి పారిపోయాడు. ఆ తర్వాత హైదరాబాద్ లో ఉన్నటువంటి భార్య కుమారుడు వచ్చారు. పూర్తిగా రాజేంద్ర నగర్ కుప్పేరులో ఉన్నటువంటి 29 ఎకరాల భూమి కబ్జా కేసుకు సంబంధించి కూడా వందల కోట్ల విలువైనటువంటి సుమారు 29 ఎకరాలు తీసుకున్నట్లయితే ఇటీవల కాలంలో వెనుబడిన 100 కోట్లమైనటువంటి ఆ ఏరియాలో దాదాపు 29 ఎకరాలు ప్రభుత్వ భూమిని అక్రమంగా తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి రిజిస్ట్రేషన్ చేసిన నేపథ్యంలో కూడా 2500 కోట్ల ప్రభుత్వ ప్రాజెక్ట్ కూడా విజిల్లా ఇన్ఫ్రా అనే కేసులో కూడా పెద్ద ఎత్తున విచారణ నిర్వహించి విశ్లేషిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఆ కేసును సీసీఎస్ కు బదిలీ చేస్తుంది. అలాగే సీసీఎస్ పోలీసుల విచారణలో కూడా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కూడా ల్యాండ్ రెగ్యులేట్ చేస్తున్నట్టుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదైంది. ప్రస్తుతం అతడు నంద్యాల టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా పనిచేసినటువంటి శివానందరెడ్డికి సంబంధించి కూడా ప్రస్తుతం ల్యాండ్ గ్రాబింగ్ కేసు తెలంగాణలో గతంలో కూడా నార్సింగ్ లో కూడా విలువైన భూమి కాజేసిన నేపథ్యానికి సంబంధించిన కేసులు ఉన్నాయి. నయంతో కలిసి కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్ చేసే ఆరోపణలు ఉన్నాయి. అలా పనులు నగర శివారు ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ భూములు కావచ్చు, వివాదస్తుల భూములు కావచ్చు, వాటన్నింటిలో కూడా సెటిల్మెంట్ చేసినటువంటి నేపథ్యానికి సంబంధించి కూడా పలు కేసులు నమోదయ్యాయి. శివానందరెడ్డితో పాటు శివానందరెడ్డి కుటుంబ సభ్యులు అతని కంపెనీ విజిల్లా ఇన్ఫ్రా సంబంధించినటువంటి కంపెనీ కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే భార్య కుమారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం శివానందరెడ్డి బలంలో ఉన్నట్టుగా చెప్తారు. కోసం స్పెషల్ టీం ఫామ్ చేసి కర్ణాటకలోని బెంగళూరు, హైదరాబాద్ తో పాటు కర్నూలు, నంద్యాలలో కూడా పోలీసులు స్పెషల్ టీం ఏర్పాటు చేసి గాలింపు చర్యలు నిర్వహణ చేశారు. సాధారణ త్వరలో ప్రస్తుతం శివానందరెడ్డిని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తా ఉన్నారు. మొత్తం ఈ ల్యాండ్ గ్రాబింగ్ కేసు సంబంధించి ఎలాంటి ల్యాండ్ గ్రాబింగ్ చేశాడు, ఎవరెవరితో సెటిల్మెంట్లు చేశారన్న అంశం సంబంధించి ఈ కేసులో మొత్తం ఎంతమంది ఉన్నారన్న కోణంలో కూడా ఆ సీసీఎస్ లో స్పెషల్ టీం ను ఫామ్ చేసి కూడా శివానందరెడ్డి కోసం దర్యాప్తు చేసిన పరిస్థితి కొనసాగుతాం. రైట్, థ్యాంక్ యూ వాసు.